Akshara Times, Voice of the People. అక్షర టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం. 6 లక్షలకు 9 ఎకరాలు గుంతకల్లులో భారీ మోసం. ఆయకం పేరుతో పూర్తి రిజిస్టర్. పోలీస్ అధికారులను కలిసినా కనిపించని న్యాయం. తమ చావుతో నైనా న్యాయం చేయండి మహాప్రభో వేడుకుంటున్న బాధితులు. గుంతకల్లులో భారీ మోసం చోటు చేసుకుంది. 6 లక్షలకు అప్పుగా ఇచ్చి ఆయకం పేరుతో 9 ఎకరాలు తమ ఆస్తిని ఫుల్ రిజిస్టర్ చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. శనివారం తమ ఆస్తిని అక్రమంగా రాయించుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. బాధితులు చెప్పే విషయం వింటే ఇందులో ఒక్క శ్రీనివాస్ రెడ్డి కాకుండా రిజిస్టర్ స్టాంప్ రైటర్ల హస్తం కూడా ఉండేలా కనబడుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీనివాస్ రెడ్డి ఆలియాస్ వాసు అనే వ్యక్తి వద్ద షేక్ నబీ, గౌసియా, షానవాజ్ అనే ఈ ముగ్గురు 6 లక్షలకు అప్పుగా తీసుకున్నారు. అందుకు తనకు చెందిన 9 ఎకరాల పొలాన్ని చూపుడు ఆయకం కింద శ్రీనివాస్ రెడ్డికి రాసిచ్చారు. అయితే వీరిని మోసం చేసి మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని బాధితులు విషయం తెలుసుకున్నారు. మోసపోయినని భావించి ఆయన ఇంటి ముందు పాత గుంతకల్లులో ఆందోళనకి దిగారు. మా భూమి మీ పేరు మీద రిజిస్టర్ అయింది, దీనికి మీ సమాధానం చెప్పమంటే మీకేం సంబంధం లేదు. ఆ భూమి నేనే కొన్నాను, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారని ఆవేదన చెందారు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. లేని పక్షాన మేమందరం శ్రీనివాస్ ఇంటి దగ్గర మా కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలతో సహా పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకున్నామని అధికారులకు నమస్కరించారు. చెప్పండి, మీ సమస్య ఏమి? నా 9 ఎకరాల 15 సెంట్లు శ్రీనివాస్ రెడ్డి అనే అతనికి సూపడాయకం చేసి ఇచ్చినాము. సూపడాయకం చేసిన నా పొద్దు 6 లక్షలు ఇచ్చినాడు. ఆడుతో నుండి ఇప్పుడు రేపు చేస్తాను, మర్నాడు చేస్తాను, రేపు చేస్తాను, మర్నాడు చేస్తాను అనుకుంటా అగ్రిమెంట్ కానీ రాసి లేదు. ఏందో గేర్లో నమ్మిన పిల్లోడు కదా అని చెప్పి, స్నేహితుడు కదా అని చెప్పి నమ్మించి ఈ పొద్దు మీ పెద్దక్క కొడుకు నాకు 21 లక్ష ఇవ్వాలంటే సరేలేపా అది కానీ పట్టుకో అని చెప్పినాము. చెప్తే ఈ పొద్దు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, పోలీస్ స్టేషన్కి కానీ పోయినాము, ఎస్పీ ఆఫీస్ పోయినాము, కలెక్టర్ ఆఫీస్ పోయినాము, అన్ని అర్జీలు ఇచ్చింటే పోలీసు వాళ్ళతో కానీ 30,50,000 అని చెప్పి ఒప్పుకున్నాడు. అంత అప్పు. మిగతా డబ్బు అడిగేకి మేము వస్తుంటే రేపు మర్నాడు అనుకుంటా నెల రోజులు గడుపుతున్నాడు. మళ్ళీ ఈ పొద్దు వచ్చి అడిగింటే 65 లక్షల రూపాయలు అని చెప్తున్నాడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాకు ఇది చేస్తున్నాడు. మాకు ఏమన్నా ఒకటి తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొదట మీకు అప్పు ఇస్తానని కుదిపెట్టుకున్నారు మీరు అనుకున్నారు? సూపడాయకం అనుకొని మేము చేసినాము. అది ఫుల్ రిజిస్టర్ చేయించుకున్నాడు ఆయన. వీళ్ళు ముగ్గురికి కూడా చదువు లేదు. ఫుల్ రిజిస్ట్రేషన్ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, చదువు కానీ లేదు, ఎవరికి కానీ లేదు. అందులో వచ్చేసి అది మార్గేజ్లో కానీ ఉంది. ఆల్రెడీ మార్గేజ్లోనే 2016లో పెట్టినాము. ఇవన్నీ చేసినాము. ఇప్పుడు ఆయన అడుగుతుంటే ఏమంటున్నాడు? మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మేము ఏంది 1 రూపాయి కానీ ఇచ్చేది లేదు అంటున్నాడు. పోలీస్ స్టేషన్కి పోయినాం, ఎస్పీ ఆఫీస్కి పోయినాం, కలెక్టర్ ఆఫీస్లో కానీ అర్జీ ఇచ్చి వచ్చినాం. కలెక్టర్ గారు ఏమన్నారు, ఎస్పీ సార్ ఏమన్నారు? ఆడ సిఐ దగ్గరకు పోయి కలుసుకోండి 2 టౌన్లోనే అన్నారు. వాళ్ళ సమస్య తెలుస్తారన్నారు. వాళ్ళు కానీ ఇది సివిల్ మ్యాటర్, కోర్టుకు పోండి అని అంటాడు ఇతను. పోలీసు వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి ఇది సివిల్ మ్యాటర్, మీరు ఎట్లా డీల్ చేస్తారు అంటాడు ఈయన. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి. ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి, పూర్తి పేరు? అవును. శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు సూర్యనారాయణ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి ఏం పని చేస్తాడు? లాయర్. ఒక బాధ్యత, ఒక లాలో పొజిషన్ లో ఉండి మీకు మోసం చేసినాడు. మోసం జరిగింది. అది మాకు న్యాయం చేయడం చెప్తున్నాం. దీనికి గాను మాకు న్యాయం చేయకపోతే మీరు మందు తాగి చచ్చిపోయేదే. ఇంకా మాకు ఇంటికి బీగలు కానీ చేసినారు. వేరే అర్షన్ లేదు. మందు తాగి ఈడే చచ్చిపోతాము. మేము యాడికి కథలు. మేము న్యాయం జరగకపోతే ఈడే మందు తాగి చచ్చిపోతాం. కుటుంబ సభ్యులు మొత్తం అంతా, తల్లి పిల్ల మొత్తం అంతా ఈడే చచ్చిపోయేదే. ఇంకా నేను ఒకటినే కొడుకుని, 4 అక్కలు. 4 అక్కల్లో నా పేరు నానావలి. మీ నాన్న పేరు? మా టపాల్ మహబూబ్ సాబ్. అమ్మ పేరు షేఖన్ బి. అల్లుడు అతను 3 ఎకరాల 5 సెంట్లు, ఈమెది 3 ఎకరాల 5 సెంట్లు, మా అమ్మది 3 ఎకరాల 5 సెంట్లు. న్యాయం చేయాలని కోరుతున్నాము. దయచేసి కోరుతున్నాము. మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం జరగాలని ఆశిస్తున్నాం.